ఉదయకాల సమయం నందు ఆయన పరిశుద్ధ ఆలయంలోకి మనల్ని పిలిచి ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామమును కనపరచడానికి ప్రభుని గురించి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను, వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపడని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి జీవాధిపతి యేసయ్యా, విఘ్నమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందుకు పనికిరాని వారము అయా, ఏ యోగ్యత లేని వారము ప్రభువా, దుమ్ము ధూళి వంటి వారము, ఎంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము ప్రభువా. అయినను ఆయన మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పంలోనే మీరు మీ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో మమ్మల్ని అయినా జ్ఞాపకం చేసుకున్నాం. మీ సంకల్పంలో మేము ఉండట ఎంతో ధన్యులు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇటు కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు అయినా మీ పరిశుద్ధాలయంలో మీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించారు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ముఖ దర్శనం చేసుకుని కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మీ యొక్క బలను సమీపించే కృపను దయచేయని అడుగుతున్నాం నాయన. మీ యొక్క బలను సమీపించే యోగ్యత లేని వారిని యోగ్యతను దయచేయండి. వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి, జ్ఞాపకం చేసుకోండి, మాట్లాడండి. వాక్యం ద్వారా వాళ్ళున్న లోపాలను సరిచేయండి, కృప చూపించండి. మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను అయ్యా. బలహీనున్నైన నన్ను మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి నాయనా. మీ శిలువ చాటును నన్ను మరుగుపరచండి, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నన్ను ఎత్తి పట్టుకొని సహాయం దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివినట్టయితే ఎవరిని గూర్చి ఆయన చెప్పాడు? తన విశ్రాంతిలో ప్రవేశింపడని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. మరి దేవుని యొక్క సంకల్పము వారిని కనాను దేశము ఏదైతే పితరుడైన అబ్రహాముతో ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దాన దేశం అనే కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. మరి ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఐగుప్తులో ఉన్న తన ప్రజలు శ్రమ పడుతున్నప్పుడు మోషే గారిని పంపించారు. అక్కడ కొన్ని కార్యాలు జరిగించారు. వారందరినీ కూడా మరి కనాను దేశం వాగ్దాన దేశానికి నడిపిస్తున్నారు. మరి ఆ ప్రయాణంలో వారు దేవుని విషయంలో అవిధేయత చూపించినట్టుగా లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అవునా? వారు ఎందును బట్టి కనాను దేశాన్ని చేరుకోలేకపోయారు? బయలుదేరినది మరి కాల్బలం. ఎంతో మంది 25 లక్షల మంది ఇంచుమించుగా గమనించినట్టయితే 25 లక్షల మంది పిల్లలు కానీ మొత్తం అంతా బయలుదేరారు. కానీ 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవరు చేరుకోలే. 20 సంవత్సరాలు పైబడిన వయసున్న వారు ఎవరు కూడా కనాను దేశాన్ని కాలేబు యెహోషువ తప్ప ఎవరు చూడలేదు. అంటే 20 సంవత్సరాల వయసు లోపులున్న వారు మాత్రమే కనాను దేశాన్ని చేరుకోగలిగారు. 20 సంవత్సరాల వాక్యం ఉంది. 20 సంవత్సరాలు పైబడిన వారు అంటే పెద్దలు. ఇప్పుడు మనం వివాహం చేయాలంటే పిల్లలకి ఏం చూస్తాం? మేజర్ అయ్యాడా లేదా అనేది చూస్తాం. మేజర్ అంటే ఎంత వయసు? 21 సంవత్సరాలు. అవునా? ఒకవేళ 21 సంవత్సరాల లోపు పెళ్లి చేసామనుకోండి, ఏం చేస్తారు? పోలీసులు పెట్టుకుంటారు, శిక్ష కేసు అవుతుంది. అలాగే ప్రభువారు కూడా 20 సంవత్సరాల వయసు లోపున్న వారు ఎవరు కూడా కనాను వెళ్ళాల. అంటే పెద్దలైన వారు, అంటే పెద్దలు అనగా వివేచన కలిగిన వారు, గ్రహింపున్నవారు, ఆ 20 సంవత్సరాల లోపున్న వారు మాత్రమే కనాను దేశాన్ని చేరుకోగలిగారు. ఎందుకని? మరి దేవుని సంకల్పము మరి వారందరినీ కూడా ఎక్కడికి తీసుకురావాలని? కనాను దేశాన్ని తీసుకురావాలి. అబ్రహాము గారితో తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆ ఐగుప్తులో ఉన్న తన ప్రజల్ని అందరిని నడిపించుకొని తీసుకుని వచ్చాడు. మరి కొందరు వెళ్ళారు, కొందరు ఎందుకు చేరుకోలేకపోయారు? అవిధేయత. అక్కడ రాసిన మాట చదవండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి.
తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే. అది అవిధేయత. దేనిని బట్టి కనాను దేశాన్ని వారు చేరుకోలేకపోయారు? చూడండి, అవిధేయత అనేది చాలా చిన్న మాటే. నేను తినేది అదే అవిధేయత. మాట వినకపోవటమే అవిధేయత. అవిధేయతను బట్టి వారు వాగ్దానాన్ని కోల్పోయారు. చూడండి, ఎంతో ప్రయాసపడి వచ్చారు. అరే, వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత సంతోషంగా బయలుదేరారు. మన వాగ్దాన దేశం, మన పితరుడైన, మన తాత అయినా, మన ముత్తాత అయినా, ఇదిగో అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దాన దేశం, మన దేశం వెళ్ళిపోతున్నాం, ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోతున్నాం అని ఎంతో సంబరంతో బయలుదేరారు, ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఇదిగో మన దేశానికి మనం వెళ్తున్నాం అని బయలుదేరారు. కానీ చూడగలిగారా? ఎందుకు చూడలేకపోయారంటే వారిలో అవిధేయత. దేవుని మాట లెక్క చేయలేదు. వారు దేవుని మాటను లెక్క చేయలేదు. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం 42వ వచనం నుంచి చదవండి. 42 మొదటి అధ్యాయము 42వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. మోషే గారితో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను యుద్ధానికి మీరు వెళ్ళినా నేను ఆ యుద్ధంలో మీతో ఉండను అని చెప్పినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? 43వ వచనం. ఆ మాటను నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందరీగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు శేయీరులో మిమ్మల్ని హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట అంతే. దేవుడు మాట వినకపోతే దేవుడు కూడా మన మాట విన్నాడు. చూడండి, అవిధేయత ఎంత ప్రమాదకరం. మనకు కనపడుతున్నది అవిధేయత అనేది ఒక 4 అక్షరాల మాటే. ఎట్లా వినేది అనేది ఆ మాట ఎంత ప్రమాదకరమో ఆలోచన చేయండి. శత్రువుల చేతిలో ఓడిపోయారా? ఎంత మరణ నష్టం, ఎంత ప్రాణ నష్టం జరిగింది. ఇది తెలిస్తే ఇప్పుడు శత్రువులు ఏమనుకుంటారు? అరే, ఇశ్రాయేలీలు ఓడిపోయారంట, బలహీనం అయిపోతుందా లేదా? ఇప్పుడు వరకు ఎంతో మంది రాజులను జయించుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఇదిగో పలానా దేశం మీద వారు ఓడిపోయారంట, పలానా దేశం ఇదిగో దేశస్తులు వారిని చంపేశారా అంటే ఎంత నష్టం. అవిధేయత అనేది ఎంత ప్రాణహానమో మీరు గమనించండి. మనం అనుకుంటాం ఇంట్లో వినేది, అది ఎంత నష్టపరుస్తుంది అంటే ఆదాము జీవితమే ఈ సృష్టికి ప్రమాదకరమైనది అక్కడే జరిగింది. పండు తినవద్దన్నాడు, చాలా స్పష్టంగా చెప్పాడు ఆదాముతో, అయ్యా ఇదో నీకు స్వతంత్రం ఉంది, నువ్వు ఏదైనా తిను, ఈ చెట్ల ఫలంలో ఏదైనా తిను, ఇదిగో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే పండు మాత్రం నీవు తినవద్దన్నాడు. ఎన్ని అదే పని చేశాడు. చూడండి, అవిధేయత ఎక్కడికి నడిపించింది? ఏదేను తోటలో నుండి గెంటి వేయబడే పరిస్థితిలోకి వద్దు వెళ్ళిపో అన్నాడు, అంతే, తోసేశాడు. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి, దేవునికే కాదు మనుషులకు కూడా దూరం అయిపోయే పరిస్థితి ఈరోజు. దేనిని బట్టి అంటే అవిధేయతే. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు ఈ యొక్క విభేదాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, తండ్రి కుమారుల మధ్య ఎందుకు విభేదాలు, తండ్రి కూతురు మధ్య ఎందుకు విభేదాలు? దేనిని బట్టి విభేదాలు అంటే విధేయత లేని కారణం. విధేయత లేని కారణం చేత అలనాడు ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడట? ఏ తోటనైతే సేద్యపరచాలని ఆ తోటను అప్పగించాడో అదే తోట నుంచి ఆదాము అవ్వలను ఏం చేశాడు? గెంటి వేసేసాడు, అంతే. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి విధేయత లేకపోతే దేవునికి దూరస్థలం అయిపోతాం. విధేయత లేకపోతే మనుషులకు కూడా మనం ఏమైపోతాం? దూరం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనం అనుకుంటాం ఏంట్లో వినేది అనుకుంటాం. విధేయత ఎంత ప్రమాదకరమైనదో, అవిధేయత అనేది ఎంత ప్రమాదకరమైనదో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవిధేయత కణాలు చేరలేకుండా చేసింది. అవిధేయత ఏదైనా తోటలో నుంచి గెంటి వేయదట్టు చేసింది. అవిధేయత దేవునికి దూరం అయిపోయే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తారు, చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. 18. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
పౌలను నేను 3:18 కొలసీలకు రాసిన పత్రిక 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి ఇది ప్రభువును బట్టి కొలసీలకు రాసిన పత్రిక 3:18 మీ అలా భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమైనది భర్తలారా మీ భార్యను ప్రేమించుడి వారిని నిష్ఠురు పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి ఏం చేయాలట భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమైనది భర్తలారా మీ భార్యను ప్రేమించుడి వారిని నిష్ఠురు పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట దేనిని బట్టి ఈరోజు తల్లిదండ్రులకి బిడ్డలకి విభేదాలు వస్తున్నాయి దేన్ని బట్టి భార్య భర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి మాట వినకపోవటం చేత ఆ అవిధేయతను బట్టి ఏమైపోతుంది అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్న విధేయత చూపించాలి అందుకనే పౌలు గారు రాస్తారు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం చూడండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ పాపం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి పాపం ఎక్కడ పుట్టిద్దంటే అవిధేయతలో నుంచే పాపం పడుతుంది అలా వినండి మాటలు అశ్రద్ధ చేయొద్దు పాపం మొదలయ్యేది ఎక్కడి నుంచి అంటే అవిధేయత లేకుండా పాపం లేదు ఆజ్ఞాతిక్రమమే పాపం అవిధేయతే పాపం మీరు అనుకోవచ్చు ఏం టీనేజ్లే ఇది చిన్నదే కదా వినకపోతే ఏమైందిలే అని అనుకుంటాం పాపము కేంద్ర బిందువు ఎక్కడ తెలుసా చెప్పండి ఇప్పుడు పాపానికి కేంద్ర బిందువు ఎక్కడ అవిధేయత మాట వినకపోవటమే పాపం పాపానికి కేంద్ర బిందువు పాపం యొక్క ప్రారంభ స్థానమే అవిధేయత ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన భూమి మీదకి ఏమొచ్చిందట పాపం ఆదాము అవ్వల యొక్క అవిధేయత భూమి మీదకి పాపం తీసుకొచ్చింది 12వ వచనం 5:12 చదవండి రోమిలికి రాసిన పత్రిక ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును చూడండి ఒక అవిధేయత ఎక్కడికి తీసుకెళ్లిపోతుంది మరణంలోకి తీసుకెళ్తుంది అవిధేయత ద్వారా పాపం వస్తుంది పాపం పుట్టిన తర్వాత అది ఎక్కడికి నడిపిస్తుందట మరణంలోకి నడిపిస్తుంది మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా మనం అనుకుంటున్నాం ఏంట్లే వినేది ఏంట్లే లెక్క పెట్టేది అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా మాట వినాల్సిందే అర్థమవుతుందా పాపము కేంద్ర బిందువు ఎక్కడ అవిధేయత వస్తీ యొక్క మరణము వస్తీ యొక్క ఆ తృణీకరబడిన పరిస్థితి ఎక్కడి నుంచి ప్రారంభమైంది వస్తీని దేవుడు అహష్వేరోషు రాజు ఎందుకు తన సామ్రాజ్యంలో రాణిగా ఉండని కూడా కొట్టివేశాడు ఎందుకు అవిధేయత భర్త మాట వినిందా వస్తీ కాబట్టి దయచేసి భర్త భార్య అయినా తల్లిదండ్రులు పిల్లలైనా ఎవరైనా సరే మాటకు విధేయత చూపాలి అహష్వేరోషు రాజు మాట వినలేదు వస్తీ అంతే అక్కడ ఉన్న పెద్దలు అన్నారు అయ్యా ఈ మాట రాజ్యంలో తెలిసిందనుకో రాణి అనట్లేదు నేనేది ఏంటని మా భార్యలు అంటారు రాజు అడిగాడు తన సామ్రాజ్యంలో పెద్దలను పిలిచి అడిగాడు ఇది పరిస్థితి ఏం చేద్దామని అడిగాడు నిజమేనయ్యా ఈ మాట సామ్రాజ్యంలో తెలిసిందనుకో రాణియే రాజు మాట వినట్లేదు ఇక నీ మాట మేము వినేది అంటారు వద్దు ఆమెను తీసివేయమన్నారు అంతే ఏమైపోయింది అవిధేయత హీన స్థితికి దిగదార్చింది అవిధేయత ఎక్కడికి దిగదార్చింది రాణిగా ఉండాల్సిన స్థితి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే బెచ్చగాడు కూడా ఆమె లెక్క చేయడు ఒకప్పుడు రాణి స్థానంలో ఉంది కాబట్టి ఎవడైనా లెక్క చేయాలి ఎవడైనా సలాం కొట్టాల్సిందే ఎవడైనా లేచి నిల్చోవాల్సిందే ఇప్పుడు బెచ్చగాడు కూడా ఏం చేయడు పోవమ్మా అంటాడు అవిధేయత నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పతనం చేసింది ఉన్నత స్థానం నుండి
నీచ స్థానంలోకి నిన్ను పడగొట్టింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళనీయకుండా చేస్తుంది. అవిధేయత దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోనికుండా చేస్తుంది. ఒక్కని అవిధేయత వలన భూమి మీదకి పాపం వచ్చిందండి. ఆ అవిధేయతే పాపానికి గల మూల కారణం ఏంటంట? అవిధేయత. పాపం పుట్టడానికి గల కారణమే అవిధేయత. అవిధేయత లేకపోతే పాపం లేదు. అవిధేయత లేకపోతే అక్కడ అపవాదికి చోటే లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. ఈ అవిధేయుల వారికి అధిపతి ఎవడంట? సాతాను గాడు. ఎఫెసీ 2:2. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి. ఈ అవిధేయుల్ని ప్రేరేపించేది ఎవడంట? ఒకడున్నాడు, అపవాది. నువ్వు అవిధేయుడువా? నువ్వు అపవాది సంబంధం. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని మాట వినట్లేదా? నువ్వు మాటకు లోపడట్లేదా? నువ్వు దేవుని సంబంధివి కాదు, అపవాది సంబంధి. ఎందుకంటే అవిధేయులైన వారిని ప్రేరేపించేవాడు అపవాది. వాడే ప్రేరేపిస్తా ఉంటాడా? నువ్వు దేవుని మాట వినొద్దు, ఇదిగో నువ్వు నీ భర్త మాట వినొద్దు, ఇదిగో నీవు నీ తల్లిదండ్రుల మాట వినొద్దు. ప్రేరేపించే శక్తికి అధిపతి అంటాడు. ఎలాంటి వాడట? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి గలవాడు. మన ప్రభు అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ విధేయత ఉంటుంది. ఎవరు దేవుని ఆత్మతో నింపబడతారో వాళ్ళు విధేయత చూపిస్తారు. ఆత్మ ఫలములు ఏంటి? విధేయత. ఆత్మ ఫలములు విధేయత. కాబట్టి దయచేసి గమనించాలి, అవిధేయత అనేది ఎంత ప్రమాదకరమో ఇక్కడ ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించే అధిపతి సాతాను గాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. 5:7 వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుందట? దేవుని కోపం వస్తుంది. జాగ్రత్త. నువ్వు విధేయత చూపించకపోతే నీ మీద ఏమొస్తుంది? సామాన్య మనుషులైన మనకే వినకపోతే ఎంత కోపం వస్తుంది, దేవునికి ఇంకెంత కోపం వస్తుంది. విధేయత చూపించకపోతే కోపం వస్తుంది. విధేయత చూపించకపోతే దేవుని ఉగ్రత మనం రుచి చూడాల్సిన అవసరత. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను చూశారు. వారి శవములు అరణ్యంలో రాలిపోయినాయి. అంతే. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ వాగ్దానం చేయబడిన దేశంలోకి మీరు వెళ్ళటానికి వెళ్ళలేను అన్నాడు. అంతే. ఇన్ని సంవత్సరాలు దేవుని మాటకు విధేయత చూపించి 40 సంవత్సరాలు మరి ఎంత ప్రయాసపడిన మోషేని కూడా అన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళటానికి. ఎందుకు బట్టి? బండతో మాట్లాడమంటే వెళ్ళి బండను కొట్టొచ్చాడు. మోషేని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. అయ్యో 40 సంవత్సరాలు ఎంత సాత్వికంగా ఉన్నాడే, అయ్యో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు విసిగించిన ఓర్చుకున్నాడే, ఒక్క మాటే కదా అని దేవుడు ఊరుకున్నాడా? ద్రోహులారా చూడండి, అవిధేయత. మోషే అయినా నేనైనా ఒకటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. మోషే అయినా ఎవరైనా ఒకటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. మోషే, నువ్వు మాట్లాడిన మాటను బట్టి నువ్వు కనాను దేశాన్ని చూడలేమన్నాడు. అంతే. అడుగు పెట్టనే ఉన్నాడు. అంతే. వాగ్దానాన్ని కోల్పోయాడు. కాబట్టి చూడండి, అవిధేయత ఎంత ప్రమాదకరమో ఇది మీకు గమనించాలి. మోషేను కూడా దేవుడు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అంతే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోపపడి నన్ను చేరుకోనివ్వలేదని రాస్తాడు 1వ అధ్యాయంలో. దేనిని బట్టి ఇదంతా? అవిధేయత. దేవుని మాట వినకపోతే ఉగ్రత మన మీదకి వస్తుంది.
దేవుని ఉగ్రతను మనం భరించాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో వారి అవిధేయతను బట్టి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం ముగిస్తాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. అయితే మీరు వెళ్ళగొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు ఏం చేశారు? మన స్వభావమే తిరగబడ్డాం. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం? మనకు ఆస్తిగా ఆదాం గారు ఇచ్చారు. కాబట్టి అవిధేయత అనేది మూల కారణం. దేనికి? పాపానికి. పాపం పుట్టింది అంటే దానికి కారణం ఏముంటది? వెనకాల అవిధేయతే. పాపం పుట్టడానికి గల కారణం వెనకాల అవిధేయత ఉంటది. కాబట్టి దయచేసి గమనించండి. ఎంత విధేయత చూపిస్తామో అంతగా హెచ్చింపబడతాం. వస్తీ యొక్క అవిధేయత తృణీకరింపబడింది. యేసు ప్రభు వారి విధేయత హెచ్చింపులు తీసుకొచ్చింది. వస్తీ యొక్క అవిధేయత తృణీకరించబడింది. అవునా? రాజు చేత సామ్రాజ్యంలో కూడా ఏం చేయబడింది? ఆమె తృణీకరింపబడింది. ఎంత విధేయత చూపిస్తామో ఘనతకు ముందు ఏముంటదట? విధేయత ఉంటుంది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, ఘనతకు ముందు ఏముంటదట? విధేయత ఉంటదట. నువ్వు ఘనపరచబడాలి. అదే గనక వస్తీయే గనక అహష్వేరోషు రాజు మాట వినుంటే ఏం చేయబడేది? అంతకు ముందు దేశంలో ఉన్న రాజులందరూ వచ్చారు, దేశంలో ఉన్న జనులందరూ వచ్చారు. అహష్వేరోషు మాట విని ఉంటే అందరి ముందు ఏం చేయబడేది? ఘనపరచబడేది. నేను రానని చెప్పండి. ఏమంది? నేను రానంది అంతే. అయితే నాకు అవసరం లేదన్నాడు. వాటి దయచేసి గమనించు. అవిధేయత పాపం 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 అంటాం. పాపం ఎక్కడ జరుగుతుంది అంటే, ఎక్కడ అవిధేయత ఉంటే అక్కడ పాపం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 25వ వచనంలో, అయితే 26వ వచనం, అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున ఏమంటున్నారండి? దేవుని మీదే సనుగుతున్నారు. దేవుని మాట వెళ్ళ మీరు వెళ్ళండి, మీకు ఆ దేశాన్ని నేను ఇచ్చాను, వెళ్ళండి, అది మంచి దేశం, వెళ్ళండి అంటే మేము వెళ్ళాం. దేవుని మాట మీద తిరుగుబడి ఏమైపోయారు? అక్కడే చచ్చిపోయారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అక్కడి వారు అరణ్యంలోనే చనిపోయిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. వాగ్దానాన్ని కోల్పోయారు. కాబట్టి అవిధేయత అనేది దేవునికి మనల్ని దూరం చేస్తాడు. విధేయత అనేది దేవునికి దగ్గర చేస్తుంది. మనం గమనించుకోవాలి. అవిధేయత ఎంత ప్రమాదకరమో మీరు నేను మనం అందరము కూడా అది గమనించకుండా, మనం గనక విధేయత చూపించకుండా ఉంటే, దేవునికి విధేయం కాకుండా ఉంటే వాగ్దానాన్ని కోల్పోతాం. వాగ్దానం తర్వాత దేవుని ఉగ్రత వస్తుందని వాక్యం ద్వారా సెలవించబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. 10:6 2 కొరింథీ 10:6. సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఏమంటున్నారు పౌలు గారు? సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన ఉంది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు ప్రభు. అంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఎంత అవిధేయతగా ఉంటే దేవుడు నీకు అంత ప్రతిదండన ఇస్తాడు. మనం అనుకుంటున్నాం దేవుని మాట లెక్క చేయట్లేదు, ఆ దేవుడు ఏం చేయట్లేదు అని అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా వారి క్రియలను బట్టి తగిన సమయం మంది ఏం చేస్తాడట? ప్రతిఫలాన్ని దాచి ఉంచాడు దేవుడు. గుర్తుపెట్టుకున్నాడు. మనం ఎంత అవిధేయులుగా ఉన్నామో దేవుడు చూస్తున్నాడు.
ఒకనొక సమయాన సమస్తమైన అవిధేయతకు దేవుడు ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడు. దేవుడు ఏం మాట్లాడట్లేదు కదా, ఏం జరుగుతుందిలే మనకు నష్టం అనుకుంటున్నామేమో. కాబట్టి దయచేసి గమనించండి, నా అవిధేయత, నేను మీ గురించి చెప్పట్లేదు, నా అవిధేయత, ప్రతి అవిధేయతకు దేవుడు ఏం చేస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిదండన. గుర్తుపెట్టుకోండి అంతే. ఆ రోజు వస్తీ రానని చెప్పిందేమో, ఏం మాట్లాడలేదు అనుకుంది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ యొక్క ప్రతిఫలాన్ని చూసింది. కాబట్టి తగిన సమయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దయచేసి గమనించండి, అవిధేయత పాపానికి కేంద్ర బిందువే అవిధేయత. పాపం పుడుతుంది, పాపం ప్రారంభం అవుతుందంటే దానికి మూల కారణం అవిధేయత. మాట వినకపోతే ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఏం చూపించాడట? ఆయన ఎవరై ఉండి? కుమారుడై ఉండి, ఆయన సర్వ సృష్టికి రాజు అయి ఉండి, సర్వాధికారి అయిన కూడా ఆయన ఏం చూపించాడట? తన్ను తాను తగ్గించుకునే అంతగా, శిలువ మరణము పొందే అంతగా. మనం చూడండి, 1% కూడా తగ్గించుకోం. నేను తగ్గేది ఏంటి? ఏమంటాం? నువ్వు తగ్గాలి. తగ్గితే పోతావు, ఏమన్నా నష్టపోతావా? తగ్గితే ఏమన్నా నష్టపోతావా? ఏమన్నా పోయిద్దా నీకు? నేనెందుకు తగ్గాలి? ఎక్కడ విధేయతుంది ఇంకా నీకు తగ్గనప్పుడు? దేవాది దేవుడే నీ కోసం నా కోసము శిలువలో మరణము పొందినంతగా ఏం చూపించాడట? విధేయత చూపిస్తే నీకు నాకేంటి రోగం తగ్గడానికి? విధేయత లేని వారం అయితే వస్తీలాగా తృణీకరింపబడతాం, నేనైనా మీరైనా సరే. ప్రభు వారు చూడండి, మరణము పొందినంతగా తన్ను తాను ఏం చేశాడట? విధేయత చూపించాడు. కాబట్టి విధేయతకు ప్రతిఫలం ఏముందో అక్కడ రాయబడుతుంది చూడండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనము. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా, విధేయతకు ప్రతిఫలం ఏముంది? హెచ్చింపబడ్డాడు యేసు ప్రభువారు. 2:11 రాయబడుతున్న మాట, ఎందుకైతే ఆయన విధేయత చూపించాడు, ఆయన చూపించిన విధేయతకు ప్రతిఫలంగా తండ్రి ఆయన ఏం చేశాడట? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు గొప్ప పేరు ఆయనకి ఇచ్చాడు. చూడండి, అవిధేయత తృణీకరింపబడుతుంది. అవిధేయత చేత ఏం చేయబడింది? తృణీకరింపబడింది. నీచపు స్థితిలోకి వెళ్ళిపోయింది వస్తీ. ఇంకా లెక్క చేయడు ఆవిడ. అదే యేసు ప్రభు వారు విధేయత చూపిన కారణం చేత, శిలువలో మరణము పొందినంత కారణం చేత ఆయన ఏం చేయబడ్డాడట? అన్ని నామముల కన్నా పై నామముగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు, హెచ్చింపబడింది. అందుకే విధేయత మనిషిని హెచ్చిస్తుంది. మనం ఎంత విధేయత చూపిస్తామో అంతగా హెచ్చింపబడతాం. మనం ఎంత అవిధేయులంగా ఉంటామో అంతగా పాతాళానికి వెళ్ళిపోతాం. చాలా మంది తగ్గరు, నేనెందుకు తగ్గాలి అన్నట్టు ఉంటారు. నా కోసమో మీకోసమో కాదు తగ్గాల్సింది. యేసు ప్రభు వారే నీ కోసం తగ్గినప్పుడు నువ్వేం చేయాలి? నీవు ప్రభు కోసం నువ్వు తగ్గాలి. తగ్గటంలో తప్పేమైనా ఉందా? బరువు తగ్గిపోతావు లేకపోతే. కాబట్టి దయచేసి గమనించండి, నువ్వు ఎంత అవిధేయుడిగా ఉంటే అంతగా తృణీకరింపబడతావు. అందుకే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాట, ఒక మాట చూడండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. అవిధేయులు మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు ఇప్పుడైనా దేవుని వాక్యానికి లోబడి ఉండండి. ఏమని హెచ్చరిస్తున్నాడు దేవుడు? అవిధేయులై ఉండుట
మానుకోండి. ఇప్పటికైనా విధేయత చూపించండి, దేవుని మాటకు విధేయత చూపించండి, దేవునికి లోబడి ఉండండి. లేదంటే ఏమవుతుందట, ఎవడునూ ఆర్పివేయలేనంత ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఇంకెవరు ఆర్పివేయలేని పరిస్థితి అది. ఇప్పటికైనా మనం వాక్యానికి లోబడకపోతే, ఇప్పటికైనా దేవుని మాటకు లోబడకపోతే ఏముంది? ఇంక ఎవడు చెప్పిన ఆయన మాట విన్నాడా? హితోపదేశ కాండం 1వ అధ్యాయం 42వ వచనంలో అయ్యా మమ్మల్ని కాపాడంటే దేవుడు ఆయన మాట లెక్క చేశాడా? యెహోవా వారి మాటను లక్ష్య పెట్టలేదు అని ఉంది. వినడు జాగ్రత్త. దేవుడు నీకు సమయం ఇస్తున్నప్పుడే, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, దినమెల్లయు ఎదురాడు ప్రజల కొరకు నేను చేయి చాచి ఉంచాను అంటున్నాడు. ఒకవేళ ఇంకా ఎదురాడే పరిస్థితిలో ఉన్నామేమో, ఇంకా అవిధేయత స్థితిలో ఉన్నామేమో, దేవుని మాట పరచెవిని పడుతున్నామేమో, ఎప్పటికైనా ప్రభు అంటున్నాడు, అవిధేయుడై ఉండుట మానుకొనుడి. ఎవడును ఆర్పివేయలేనంత అగ్ని మీ మీద కుమ్మరింపబడక ముందే, మన మీద కుమ్మరింపబడక ముందే ఇప్పుడే విధేయత చూపించండి, వాక్యానికి విధేయత చూపించండి. మనుషులకు కాదు విధేయత చూపించాల్సింది, దేవుని వాక్యానికి లోబడి ఉండండి. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా లోబడి ఉండండి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నీ కోసం, నా కోసం, మన కోసము రాజుగా రావాల్సిన వాడు ఎలా వచ్చాడు? ఈరోజు అదే జరుగుతుంది కదా, మట్లాదివారం, అవునా? రాజుగా రావాల్సిన ఆయన గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే, నీ కోసం, నా కోసం విధేయత చూపించి తగ్గించుకున్నాడు. మరి ఆయన అంతగా తగ్గించుకొని విధేయత చూపిస్తే మనకేంటి? విధేయత చూపించడం నేర్చుకుందాం. ఇప్పటికైనా దేవుని మాటకు లోబడి ఉండటం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆరాధన చేద్దాం.